ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. అక్కడ మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం కుదుట పడాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన కోరుకున్నారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇక అక్కడే జరిగినటువంటి మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా కేసీఆర్పై రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం అసహ్యంగా ఉందని చెప్పారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు ఆయన రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు వెంట నడిచిన వ్యక్తి అని ఈ సందర్భంగా హరీష్ రావు అన్నారు. ఆయన తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టి కాల్చడానికి బయలుదేరినటువంటి వ్యక్తి అని చెప్పారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను విమర్శించే హక్కు కానీ ఎంత మాత్రం ఆయనకు లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అనేది ఆయన అవివేక చర్యకు, మూర్ఖ చర్యకు నిదర్శనం అని చెప్పి హరీష్ రావు విమర్శ చేశారు. సిద్దిపేట జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున జర్నలిస్టుల ఆందోళనలు కొనసాగాయి. నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై జరిగినటువంటి దాడికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా అటు టీవీ9 విలేకరులపై, మరికొంతమంది జర్నలిస్టులపై, వీడియోగ్రాఫర్లపై జరిగిన దాడికి నిరసనగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఆందోళన చేశారు. సిద్దిపేట పట్టణంలో TUWJ IJU ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ, ధర్నా జరిగింది. అట్లాగే అటు గజ్వెల్లోనూ మిగతా ప్రాంతాల్లో కూడా నిరసనలు జరిగాయి. ఇక మెదక్ జిల్లాలో కూడా జర్నలిస్టుల ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. మెదక్లో పాటు నరసాపూర్, వివిధ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఆందోళన కొనసాగించారు. ఇక సంగారెడ్డి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన చేశారు. పటంచెరులో, జహీరాబాద్లో కూడా ఆందోళనలు కొనసాగిన పరిస్థితి కనిపించింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.